నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరుప్పల మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యాలయ భవనాన్ని రంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో హెచ్ఎంపీవీ వైరస్ పై అవగాహన సదస్సు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఉదయం సాయంకాలం స్వామివారి ఉత్సవ సేవలు కూడా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం 4 గంటలకు శ్రీ స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి వివిధ రకాల పుష్పాలను, ఫలాలను తీసుకురావడం జరుగుతుందని, ఉదయం సాయంకాలం స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేక సేవలు, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే భక్తులకు కూడా వసతి సౌకర్యంతో పాటు పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రత్యేక పార్కింగ్ లో ఏర్పాటు చేస్తున్నామని, 3 వరుసల్లో స్వామివారి దర్శనంచుకునే విధంగా ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ ద్వారా స్వామివారి దర్శనం టికెట్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ధన్యవాదాలు. ప్రత్యేక ఆహ్వానము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మీకు విన్నపించే అవకాశం ఇచ్చారు, చాలా సంతోషము. జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు. జై శ్రీమన్నారాయణ. సో వచ్చిన మిత్రులందరికీ మొదటిగా ధన్యవాదాలండి. సో వైకుంఠ ఏకాదశి అనగానే అందరికి మనసులో ఉంటుంది. ఆరాధనలు, అభిషేకాలు ఇత్యాది కైంకర్యాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడుతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి, చంపక, జాజి, పున్నాగాది పుష్పాలతోటి అలంకృతంగా తయారు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు ఆలయ నిర్మాణకర్తలు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే ఆహ్వానంగా తెలియచేస్తున్నాం. అందరూ కూడా వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని ఆ స్వర్ణగిరి శ్రీనివాసుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద గోవింద. ఇప్పుడు మన తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రెస్ మీట్. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూదందాల ఐలయ్యగా మారాడు. కొలనుపాకలో 7 ఎకరాల 22 గుంటల భూమిని 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలాంటి వ్యక్తి కేటీఆర్ మీద మాట్లాడటం సిగ్గు చేయటం. కేటీఆర్ స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా? ఇలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రికి రాత్రి భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన భూదందాలపై సిబిఐ, ఈడీ కేసు పెట్టాలి, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి చెప్పాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటారు ఆయన పేరు బీర్ల ఐలయ్య అని, కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది. భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది. మరి నిజమే, ఆ భూదందాల ఐలయ్య భాగవతం బయట పెట్టడానికే ఈరోజు రావడం జరిగింది. బీర్ల ఐలయ్య భూదందాల భాగవతాన్ని బయట పెట్టడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న పత్రికలలో చాలా స్పష్టంగా వచ్చింది. కొలన్పాకలో 472 సర్వే నెంబర్, 473 సర్వే నెంబర్లలో 7 ఎకరాల 27 గుంటల భూమిని అక్రమంగా బెదిరించి
యజమానులను బెదిరించి 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని 19 తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే అధికారులను బెదిరించి 20 తారీఖు నాడు 21 తారీఖు నాడు 23 తారీఖు నాడు 154 మంది పేరు మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేసిరో కూడా తెలియదు. రాత్రి ఫెన్సింగ్ వేసేసి తెల్లారే వరకల్లా 154 మంది పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ భూదందాల బీర్లైలయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మొన్న కేటీఆర్ గారి మీద. నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత? భూదందాలు చేసుకునేటోని వీధి రౌడీలాగా ప్రవర్తించితే మనిషివి నువ్వు. ఒక గ్లోబల్ నాయకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? నీ భాగవతం అంతా బయట పెడితే రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు భూదందాలు చేసి ధనార్జనే లక్ష్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరిన నీ చర్యలు బయటపడతా ఉన్నాయి. ఇవాళ నీ పుణ్యమే కదా సబ్ రిజిస్ట్రార్ గారు సస్పెండ్ అయినరు. నీ పుణ్యమే. నువ్వు బెదిరిస్తే రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసినందుకు వారు కూడా సస్పెండ్ అయినరు. ఇవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడతలేం. పక్కా సాక్ష్యాలతో వచ్చినాను. నీ భూదందాల భాగవతాన్ని బయటపడడానికి వచ్చినాం. బిడ్డ, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఏ స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి మాట్లాడుతున్నావు? కేటీఆర్ గారి స్థాయికి నువ్వు తగ్గుతావా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ని, తెలంగాణని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. శాతగాని మీరు యారుగుట్ట దేవాలయాన్ని కూడా ఈరోజు మరి భ్రష్టు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా దురదృష్టకరం. ఈరోజు వారి దందాల గురించి చాలా స్పష్టంగా చెప్పడానికి ఆధారాలతో రావడం జరిగింది. మొన్న 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్ ఇది. 17 డిసెంబర్ నాడు మరి రాజేంద్ర ప్రసాద్ శర్మ దగ్గర నుంచి చెల్లా అంజనీ ప్రసాద్ గారికి సేల్ డీడ్ జరిగినట్టుగా ఇగో ఇది డాక్యుమెంట్. ఈ సేల్ డీడ్ 17 డిసెంబర్ నాడు జరిగింది. దాని తదనంతరం 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్ జరిగితే 19 డిసెంబర్ నాడు నాలా పర్మిషన్ జరిగిన తర్వాత వరుసగా 20 తారీఖు నాడు రాత్రే ఫెన్సింగ్ వేసి, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా రాత్రే ఫెన్సింగ్ వేసి ఇదో 154 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు. 3 రోజులు 154 మందికి డాక్యుమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసినారు. డిటిసిపి లేఅవుట్ లేకుండా చేసినారు. అటు అధికారులను బెదిరించి, తహసీల్దార్ని బెదిరించి, సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి, సిఐ కొండలరావుని బెదిరించి, ఇందులో కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సిఐ కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సబ్ రిజిస్ట్రార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అందుకే ఈరోజు డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ బాజాబ్తా యారుగుట్టకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సబ్ రిజిస్ట్రార్. భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారతదేశం మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు మరియు సావిత్రిబాయి పులే సహచరురాలు ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైనార్టీ గురుకులాలలో అధికారికంగా జయంతిని జరిపే విధంగా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి భువనగిరి ముస్లిం జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి సహచరురాలి 194వ జన్మదినం సందర్భంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద పూలతో ధన్యవాదం జరిగింది. చూసుకుంటే భారతదేశంలో 1831 సంవత్సరంలో జన్మించిన ఫాతిమా షేక్ గారు ఆ రోజుల్లో మహిళా బాలిక విద్య కొరకు ఎంతో కృషి చేసి భారతదేశంలో 1840 సంవత్సరంలో మొట్టమొదటి గర్ల్స్ హై స్కూల్ను స్థాపించిన ఘనత
అటు సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ గారికి దక్కుతుంది. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో ఫాతిమా షేక్ గారి చరిత్ర లేదు. దాని వెనుక ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఈరోజు ఫాతిమా షేక్ గారి త్యాగాలను గుర్తించి భారతదేశంలో మెల్లమెల్లగా ఆమె గుర్తింపు లభిస్తుంది. మనం చూసినాం గత 2 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని అన్ని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి పాఠ్య పుస్తకంలో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరిచారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పాఠ్య పుస్తకాల్లో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరచాలని మేము భువనగిరి ముస్లిం జైస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశంలో ఈరోజు ఒక్క సావిత్రిబాయి పూలే ఒక్క ఫాతిమా షేక్ గారు స్థాపించిన గర్ల్స్ హై స్కూళ్ళ వలన ఈరోజు దేశంలో ఎంతోమంది ఫాతిమా షేక్ను సావిత్రిబాయిను జన్మించి ఈ దేశంలో ఎన్నో రంగాలలో ముందుండి ఈరోజు దేశాన్ని నేలుతుంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో మేము ఎన్నోసార్లు ఈ భువనగిరి ముస్లిం జేసీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తండా గిరిజనులు భూములపై భూస్వాముల కబ్జా రాయిళ్ల కన్నుబడింది. సర్వే నంబర్ 334లో 80 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడి స్థానిక గిరిజనులకు పంటలు చేసుకుని బతకమని ఇచ్చింది. విక్రమ్ రెడ్డి కొంతమంది కబ్జా కోరులు ఎంఆర్ఓ ఆర్జీఓ జిల్లా కలెక్టర్నే మాయ చేసి గిరిజన భూములు ప్రైవేటు కంపెనీలకు అమ్ముకున్నారు. ప్రభుత్వం స్పందించి తండా గిరిజనులకు న్యాయం చేసి మా భూములు మాకు ఇప్పించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇది మీది ఇదే ఊరా? మాది ఇదే ఊరు సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉండే మీకు? 100 ఎకరాలు ఉంది సార్. అంటే మీ ఫ్యామిలీ వరకు మీ కుటుంబం కుటుంబం లేదమ్మా. ఇప్పుడు మీ భర్త మీరు మీ ఫ్యామిలీ వరకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. ఏమైనా పంటలు వేసారా? వేసినాం సార్. ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారు పంటలు? మా మామూలు ముత్తాతలు ఉన్నప్పుడు 2వ సంవత్సరం నుంచి తీసుకుంది. ఏం ఇస్తలేరు సార్ మొత్తం. అంటే సుమారుగా మీరు ఎన్ని సంవత్సరాలు మీ మామ మీ ఇది ఇక్కడ మన సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గిరిజన తండా. ఇక్కడ కొంతమంది భూస్వాములు గిరిజనుల భూములను అలాగే ప్రభుత్వం వీళ్ళకు బతకడానికి ఇచ్చిన భూములను అన్యాయంగా అక్రమంగా దొంగ పట్టాలు చేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ ఆర్ఐ అలాగే కలెక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారంట. ఇందాక మనం వాళ్ళ మాటలో తెలుసుకున్నాం. వీళ్ళందరూ ఒక స్కామ్ లాగా జతగూడి సుమారుగా ఒక 1500 నుంచి 2000 కోట్ల సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం. ఇది మనకు వెలిమెల తండా, ఒక గిరిజన తండా. మనకు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి ఇది వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఇందాక ఈ విజువల్లో చూసాం. సుమారుగా ఒక 80 ఎకరాల నుంచి ఈ పక్కన ఉన్న కొండకలను కలుపుకుంటే ఈ సరౌండింగ్లో ఒక 500-600 ఎకరాలు ఇది బిలాల్ భూమి అన్న. బిలాల్ దక్కల్ భూమి అంటే గవర్నమెంట్ గ్రామ శివారు అండ్ ప్రభుత్వ భూములు. ఇక్కడున్న ఈ సిచ్యువేషన్లో ఇక్కడున్న గిరిజనులకు ఒకప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఇంత జరుగుతున్న మరి చట్టాలు న్యాయ వ్యవస్థలు ఎలాంటి స్పందిస్తుంది? అధికారం అడ్డం పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళకు వీళ్ళ పోరాటం కనిపించట్లేదు. ఎందుకంటే అధికారం అడ్డం పెట్టుకున్న మనం తప్పులు చేసినాక వీళ్ళ పోరాటం ఏంటో కనిపించదు. డబ్బుతో నడుస్తుంది ప్రపంచం. ఇప్పుడు గిరిజన నాయకులతో నడుస్తలేదు. అప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే ఓట్లకు అవసరం ఉంటే అధికారులు వస్తారు. ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ కూడా రావట్లేదు, కనీసం ఇన్ఛార్జ్ రావట్లేదు. కోర్టు న్యాయ వ్యవస్థ అన్ని చూసే నిన్న ఆర్డర్ ఇచ్చింది మాకు పని ఆపి గిరిజనులకు న్యాయం చేయమని నిన్న ఆర్డర్ పాస్ చేస్తా కూడా ఈరోజు పొద్దున ఆర్డర్ కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఫిషర్ మెంబర్ అయితే గత 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా మేము కూడా పుట్టి ఇప్పుడు 30-35 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా చూస్తున్నాం. గత 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళే ఫైట్ చేస్తున్నారు. ఈ గిరిజనుల తాండాలు దాదాపు 100 సంవత్సరాలు 2వ తరం కూడా వీళ్ళు దున్నుకోవడం జరుగుతుంది. ఈ భూములు మా భూములు మాకే కావాలని చెప్పి కోర్టు కూడా 92లోనే పోయి 92లో కోర్టుకు పోతే 94లో వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. 63 ఎకరాలు వీళ్ళకి పట్టా చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చింది. సర్వే
632 నుంచి 644 వరకు సర్వే నెంబర్. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఈ నంబర్లకు కొత్త సర్వే నెంబర్ సృష్టించి గత ఎంఆర్ఓ, ఆర్ఐ, కలెక్టర్ గారి నుంచి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అయితే దీనికి కొత్తగా డాక్యుమెంట్ సృష్టించి ఆర్ఐ కొత్తగా డాక్యుమెంట్ సృష్టించి దాన్ని పంచనామా చేసి దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది ఎంఆర్ఓకు. ఎంఆర్ఓ ఏం చేసి దాన్ని వీళ్ళకు నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళు గ్రీన్ మార్క్ వీళ్ళ ప్రైవేట్ సంస్థలకు 43 ఎకరాలు వీళ్ళకి పట్ట చేయడం జరిగింది. నవంబర్ డిసెంబర్ మధ్యలో పట్ట చేసారు వీళ్ళు. అయితే వీళ్ళు ఏ రోజైనా వీళ్ళకి మాకు న్యాయం జరగపోదా అని చెప్పి వీళ్ళు ఇన్ని రోజులు ఫైట్ చేస్తారు. కనీసము ఆ స్థానిక అధికార నాయకులు వాళ్ళకి చేసే పట్ట ఏదో వీళ్ళకి చేసి ఉంటే ఈరోజు వీళ్ళు బాగుపడేటోళ్ళు. అయితే ఇంకా 20 ఎకరాలు మిగిలిందిగా, కనీసం 20 ఎకరాలు మిగిలింది. ఇన్ని 60 కుటుంబాలు ఉన్నాయి. ఒక మనిషికి ఒక 10 గుంటలు చేసినా వీళ్ళు బాగుపడతారు. దాని గురించి మనం ఈరోజు ఫైట్ చేస్తున్నాం. వేరేది ఏం లేదు. వీళ్ళకు ఆ డబ్బులు వద్దు. 50,000 1,00,000 రూపాయలు ఇస్తే దగ్గర డబ్బులు ఉంటాయా? అదే ఇంటికి 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఎంత వాల్యూ వాళ్ళకు? ల్యాండ్ అనే ఉంటుంది కదా వాళ్ళకి. ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు. వీళ్ళు గ్రామ శివర్ ల్యాండ్, ఇది బీనా దగ్గర ల్యాండ్ అంటారు దీన్ని. గ్రామ శివర్లో ఆ గ్రామం మధ్యలో ఈ గ్రామం మిగిలిన ల్యాండ్ అంటారు దీన్ని. మిగిలిన ల్యాండ్ ఏముంటుంది? ఇస్తే రైతులకన్నా ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. ప్రైవేట్ సమస్యలకు రిజిస్ట్రేషన్ చేయడం చాలా మట్టుకు తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ఈ రోజు మన తాదాల భూమిని తీసుకుపోతేనే వాటి 12 రకాలుగా మనకు పట్టా చేయడానికి అన్ని డాక్యుమెంట్లు. తల్లాడ మండలం నూతన కల్లు గ్రామంలో గంగాదేవి పాడు ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్ట రాగమై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులను ఆదుకునే ప్రభుత్వం. రైతు సంక్షేమం కోసం 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అని, రైతులను అన్ని రంగాలలో నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇచ్చి అభివృద్ధి చేయమన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎంతవరకైనా పోరాడతానని హామీ ఇచ్చారు. రైతుల కోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించేందుకు కృషి చేశా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాగమై, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తూము వీరభద్రరావు, బుద్ధి సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సాగర్ నీళ్లు వచ్చినాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి ఆనాడు పెద్దలు రాజకీయ నాయకుల యొక్క సలహా సహకారాలతోటి ఈ మండలానికి నాకు అనుబంధం కుదిరింది. ఎందుకంటే ఆ గ్రామాలు మంచిగా ఉండాలి, ఆ గ్రామాల్లో పనులు చేయించుకోండి, రైతులకు కావాల్సిన అవసరాలు తీర్చండి, మండలం మోడల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇంత మంచి వ్యవసాయ మండలం ఇక్కడ దొరకదు మీకు. కాబట్టి ఇంత మంచి రైతులు ఉన్న దగ్గర మనం పనులు చేసి వాళ్ళని మెప్పించుకోవాలి, వాళ్ళకి కనీస అవసరాలు తీర్చాలని పెద్ద ఎత్తున నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాళ్ళు అడిగిన పనులన్నీ చేసే అవకాశం వచ్చేది. కాబట్టి దయచేసి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఇది రైతు ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం. ఆయనకి ప్రాధాన్యత రైతు అని చెప్పి నన్ను ఏరుకోరి అందుట్లో పెట్టుకున్నారు. నాకు కూడా ఇష్టమైన సబ్జెక్టు నా సబ్జెక్టు కాబట్టి, నా వృత్తి కూడా వ్యవసాయమే కాబట్టి సరే అన్ని శాఖలు చేశా, గొప్ప గొప్పవన్నీ. అవన్నీ కూడా ఇప్పుడు నాకు పెద్ద పని లేదు. ఎందుకంటే సాగర్ మీద లిఫ్ట్లన్నీ పెట్టించాను, చివరి భూములకు నీళ్లు తీసుకొచ్చాను, చెక్ డ్యాములు కట్టించాము. ఆఖరికి నా జీవిత కోరికైనటువంటి గోదావరి జలాలు కూడా రేపు మీ పొలాలకు వచ్చేదానికి ఆ శ్రీరామచంద్రుడు నాకు ఈ అవకాశం కల్పించారు. ఏ పార్టీ నన్ను పిలిచినా కూడా నేను ముందు అడిగింది నాకు సీతారామ. నా పదవి అడగలేదు, నీ సీట్ అడగలేదు. మీ పార్టీకి రావాలంటే గోదావరి జలాలు వచ్చి నాగార్జున సాగర్ కాలువలో పడాలని అడిగాను. అవి రావాలంటే కష్టం. మనం మెరక మీద ఉన్నాం, గోదావరి పల్లంలో ఉంది. కాబట్టి ఇన్ని 100 అడుగులు ఎత్తి మీ పొలాలకు నీళ్లు తేవాలంటే, ఎప్పుడైనా కృష్ణా జలాలు రాకపోతే, సాగర్ నిండకపోతే నా జిల్లా పచ్చగుండాలి, మొన్నటి మాదిరిగా ఎడారిగా ఉండకూడదు, ఎండిపోకూడదు. దీనికి మార్గం ఏంటి అంటే గోదావరి తప్ప వేరే మార్గం లేదు. అందుకని దాన్ని పట్టుబట్టి సాధించుకున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా భద్రాద్రి రాముని సన్నిధిలో దీన్ని పూర్తి చేస్తానని చెప్పి మాటిచ్చారు. పనులు జరుగుతున్నాయి. పెద్దలు చాలామంది అడిగారు, ఒకడు మాకు ఎటామటి వస్తే నీళ్లు వదులుతారండి వచ్చే సంవత్సరం అని. తప్పకుండా
రేపు తొలకరలో ఒకవేళ ఈ కాలువ రాకపోయినా ఆ కాలువతోటి మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం అంటే భవిష్యత్తులో ఖమ్మం జిల్లా మీ యొక్క గంగదేవిపాడు వాగు ద్వారానా, తమ్మిలేరా, కట్టలేరా, పాలేరా, ఏలేరా, ఏ నది రాకపోయినా, కృష్ణా నది కూడా రాకపోతే గోదావరి జలాలతోటి 10 నియోజకవర్గాలు పంటలు పండించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ ప్రాజెక్టు పూర్తయితే మనం ఈ రకంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి ఆ దాని మీదనే ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం, వైరా ఈ రెండు కూడా రేపు వచ్చే సంవత్సరానికే గోదావరి జలాలు వస్తాయి. తప్పకుండా ఆ ప్రయత్నం మీద ఉన్న మీ సహకారం కావాలి. అయితే మీ పథకాలను కూడా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఆయనకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా గత 10 సంవత్సరాల్లో కొద్దిగా విధ్వంస పాలన జరిగిన అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినా కేవలం ఆర్థిక పరమైనటువంటి సమస్యని మనం పక్కన పెట్టి రైతులకు ఎంతో కొంత చేయాలి కాబట్టి మనకి శక్తి మేరకు మనం చేద్దామని చెప్పి మొట్టమొదటి సంవత్సరంలోనే మొదటి పంట కాలంలోనే మన వైరా దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులను పిలిచి 21,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడైనా మీ సహకార సంఘాల నుంచి మాకు పేర్లు రాకపోతేనో లేకపోతే మీ పేర్లు ఆ లిస్టులో లేకపోతే పొరపాటైనవి. మొన్ననే కొత్తగా ఆదిత్య వచ్చారు సిఈఓగా. నేను నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి అటువంటి రైతులు ఎవరన్నా ఉంటే కష్టపడి అధికారంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమే పరమావధిగా ఇప్పటిదాకా పనిచేస్తూ వస్తున్నారు. అందులో మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం, ఎందుకంటే ఆయన స్వతహాగా రైతు గనక, రైతుల కష్టాలు ఆయనకు తెలుసు గనక రైతుల పట్ల ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఆలోచిస్తూ అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ కూడా చాలామందికి అందింది, దాదాపు 95%. కొన్ని సాంకేతిక లోపాలతో ఎవరికైనా ఆగిపోయి ఉంటే అవి కూడా త్వరలోనే వస్తాయి. అలాగే మనకి మద్దతు ధర మొన్ననే మనకి మద్దతు ధర మరి 2,300తో పాటు బోనస్ కూడా 500 రూపాయలు. ఈ విధంగా మన రైతులందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 15,000 చొప్పున, కొంతమంది రైతులకైతే 90,000 నుంచి 3.5 లక్షల దాకా కూడా బోనస్ రూపేణా అందింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో మన తుమ్మల గారికి పాలాభిషేకాలు చేయడం జరిగింది వివిధ గ్రామాల్లో కూడా. మరి అందుకని తుమ్మల గారికి రైతులందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్. అలాగే త్వరలోనే జనవరి 26 నుంచే రైతు భరోసా కూడా వస్తుందని ప్రకటించారు. అందుకోసం దానికి కూడా మీ కృతజ్ఞతలు సార్. ఈ విధంగా ఇంతే కాకుండా ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రాజెక్టులన్నిటికీ సార్ ముందడుగు వేసి మోక్షం కల్పించారు. ఉదాహరణ తీసుకుంటే మాకు సీతారామ ప్రాజెక్టు కింద యాతాలకుంటలో టన్నెల్ నిర్మాణం ఆగిపోయింది. 5 సంవత్సరాల నుంచి అతిగతి లేదు. అలాంటిది ముందడుగు వేసి చొరవ తీసుకొని అందరితో మాట్లాడి మంత్రివర్గంలో క్యాబినెట్లో చర్చకు పెట్టి మరి ఒప్పించి వాళ్ళ కాంట్రాక్టులందరినీ పిలిపించి పనులు ముందడుగు వేయించారు. అలాగే వైరా కూడా ఆల్టర్నేట్ కెనాల్ కూడా నిర్మించారు. దాని ద్వారా కూడా ఎంతో వైరా వరకు రైతులకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇదే కాకుండా పామాయిల్ సాగులో మెలకువలు కూడా మన రైతులు సారు మలేషియా వెళ్ళి అవన్నీ పరిశీలించి వచ్చి ఆధునిక పద్ధతులన్నీ కూడా వాటికి ట్రైనింగ్ సెంటర్స్ అన్ని ఏర్పాటు చేసి పామాయిల్ ఫ్యాక్టరీలు కొత్తవి ఏర్పాటు చేయడంలో కూడా సార్ ఎంతో మనందరినీ రైతులందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు వారు చేస్తూ ఉన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా ఈ రోజంతా సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు వస్తూ ఉంటే ఏ రోడ్డు చూసినా, ఏ కల్వర్ట్ చూసినా, చూసినా కూడా సారే తుమ్మల గారే గుర్తొస్తారు మనకి. కనుక ఆయన మరి మన దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు మన జిల్లాకే కాదు ఉమ్మడి రాష్ట్రానికి, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు కదా, ఉమ్మడి రాష్ట్రానికే ఆయన అభివృద్ధి ప్రదాత. కనుక తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో మేము ఏ పని చేస్తామన్నా కూడా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. నేను కొత్త అయినా సరే ప్రతి దాంట్లో కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఇలా చేయాలని సలహాలు ఇస్తూ నన్ను నడిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్. అలాగే
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో ఇటీవల మృతి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తి ప్రేమలత దంపతుల విగ్రహాల నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్ట రాగమై, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి దుర్గాప్రసాద్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తల్లాడ మండలంలో స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తితో పాటు సతీమణి ప్రేమలత ప్రజాప్రతినిధిగా రాజకీయాలకు అతీతంగా ఎంతో అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. బెల్లుపాడు గ్రామంలో రాజకీయాలకు అతీతంగా స్వర్గీయ కృష్ణమూర్తి దంపతులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. అభివృద్ధి చేస్తే ఎంతటి వారైన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. మంత్రి తుమ్మలకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాగమై, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్, మండల అధ్యక్షులు కాపా సుధాకర్, బుద్ధిసాగర్, దుండేటి వీరారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్రా జిల్లా జనగామ దేవరుప్పల మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని, ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలలో ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజలు మనల్ని నమ్మి అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని పోగొట్టకూడదని ప్రతి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలని, అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, మీకు ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తారా, మండల మహిళా అధ్యక్షురాలు మాలతిరెడ్డి, యూత్ అధ్యక్షుడు వెంకన్న, యకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనకు ఆఫీస్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ చాలా చిన్నగా ఉందని నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, కానీ ఎప్పుడు మనకి అవకాశం దొరకలేదు. సో మనకి రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ని, ఎంపీటీసీని, ఎంపీపీలందరినీ మనం గెలిపించుకోవాలంటే మనం తప్పకుండా మంచి కన్వీనియంట్గా ఆఫీస్, కంఫర్టబుల్ ఆఫీస్ అవసరం. సో దానివల్ల మనకి నేను కూడా ప్రతి వారం మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి వారం నేను ఈ ఆఫీస్కి వస్తాను. ఇక్కడ నుంచి
మళ్ళీ మన రివ్యూ మీటింగ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామానికి రివ్యూ మీటింగ్స్ అందరూ కూడా మనం ముఖ్యంగా దేవరూపాల్లో చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దేవరూపాల వాళ్ళకి పౌరుషం ఎక్కువ, వాళ్ళు తాగే నీళ్ళు కూడా మరి ఏం నీళ్ళు తాగుతారో. ఇక్కడ విప్లవాలు ఎక్కువ. మీరందరూ ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ని, వార్డ్ మెంబర్ని, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఒక్కళ్ళని కూడా పోకుండా మనం గెలిపించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎంత కష్టపడ్డామో దానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడాలి ఈసారి. ఎందుకంటే మమ్మల్ని గెలిపించారు మీరందరూ కష్టపడి, బాగానే ఉంది. ఇప్పుడు మీరు కష్టపడాలి, మాతో పాటు మీరందరూ కూడా కష్టపడి గెలిచినా కానీ మీ ఊరికి రేపు వచ్చినప్పుడు సర్పంచ్ వేరే వాళ్ళు ఉంటే ఏం మొహం ఉంటుంది, మన వాళ్ళకి మొహం కొట్టేసినట్టు ఉండదు. అంతే కదా? ఎవరికి వచ్చినా కానీ ఎవరు గెలుస్తారో వాళ్ళకే దూషించుకుంటాం. ఇప్పుడు అందరు మనోలే, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు అనేది మనకి ఏముండదు. ఎవరు గెలుస్తారు అన్నది చూసి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వచ్చినా మన పార్టీ వాళ్ళే ఉంటారు. మన పార్టీ వాళ్ళని మనం గెలిపించుకోవాలి. మనలో మనకే అరే నీకు బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాకు కాదు వాడికి ఎట్లా ఇచ్చిండ్రు, నేను చూస్తా, వాడు ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా అనే ఆలోచనలు చెయ్యొద్దు. మనోలే మనమే గెలిపించుకోవాలి. ఎక్కడ ఏం వర్గాలు ఏం ఉండద్దు. అందరు హనుమకొండ జిల్లా గిసుగొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 57వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ 2024-25 పోటీలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. క్రీడా రంగంలో యువత ప్రతిభ కనబరచాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, మన భారత సంప్రదాయ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ క్రీడలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పెండింగ్ లో ఉన్న క్రీడా బిల్లులకు ఇంపించుటకు సహకరిస్తానని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురి కాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని అన్నారు. హైదరాబాద్ బతుకు నిత్య కల్పతరువు, భిన్నత్వంలో ఏకత్వపు తరువు, చార్మినార్ గోపుర పాలన వ్యవహారాలకు భూమిక, అదే మన గుండె చప్పుడైన రాజధాని, భాగ్యనగరం అనబడే మాగాని అంటూ హైదరాబాద్ క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం. కరీంనగర్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేవరుప్పల మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యాలయ భవనాన్ని రంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో హెచ్ఎంపీవీ వైరస్ పై అవగాహన సదస్సు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.